ఎందుకంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందుకుని ఎవరైతే విశ్వాసంతో నడుస్తారో వారు కూడా చేయడానికి అవకాశం ఉంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, నమ్మి బాప్తిసము పొందినవాడి ద్వారా ఈ సూచక్రియలు జరుగుతాయి అంటారు. ఈ సూచక్రియలు జరుగుతాయి అంటే సూచక్రియలు అన్నీ కూడా చూశారు వాళ్ళు. అయితే వీళ్ళు కూడా ఒకలాగా అనుకోవచ్చు, ఆయన చేశాడు మేము కూడా చేస్తాం కదా, మమ్మల్ని ఇద్దరిద్దరుగా వేరు వేరు గ్రామాలకు పంపించినప్పుడు మేము కూడా చేసి వచ్చాం కదా, దయ్యాలు వెళ్ళగొట్టాము, స్వస్థతలు ఇచ్చాము, చనిపోయిన వాళ్ళు లేపాము, ఇంకా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాం కదా, ఇవన్నీ కూడా ఆయనతో కూడా మేము సమానముగా చేసినటువంటి వారమే. ఆయనకి మాకు పెద్ద తేడా లేదు అనుకునే మనస్తత్వం సహజంగా మనుషులకు వస్తుంది. రాదా? వస్తుంది. మోషే ద్వారా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తేనే దాతాను అభిరాము అన్నటువంటి వారు, నీవు మాకంటే గొప్పవాడివా, నీ యొక్క అన్నదమ్ములను నిన్ను మాత్రమే దేవుడు పరిశుద్ధమైన స్థలంలో పరిచర్య కోసం ఎన్నుకున్నాడా, మేము కూడా లేవీలం కాదా, మేము కూడా లేవీల వారసులము కాదా, మేము కూడా మీ యొక్క రక్త సంబంధులము కాదా, మేము కూడా పవిత్రమైన పరిశుద్ధమైన స్థలములో పరిచర్య చేయడానికి మాకు కూడా ఏముందంటున్నారు, అలా ఎబిలిటీ ఉందంటున్నారు. మేము కూడా క్వాలిఫైడ్ క్యాండిడేట్సే, మేము కూడా అర్హత కలిగినటువంటి జనాంగమే. సొంత అక్క అయినటువంటి మిరియాము, సొంత అన్న అయినటువంటి అహరోను మోషే మాత్రమే ప్రవచించగలడా, మోషేతో మాత్రమే దేవుడు మాట్లాడగలడా అనలేదా? అన్నారు లేదా? మనిషిని యొక్క నైతిక విలువలు, ఆలోచన విధానము ఎరిగినటువంటి దేవాతి దేవుడు తన యొక్క దైవత్వాన్ని తన శిష్యులకు చూపించాలని చెప్పేసి ఆయన మరణానికి ముందు ఏం చేస్తున్నాడన్నమాట, రూపాంతరము చెందుతున్నాడన్నమాట తన దైవత్వాన్ని. ఎలాంటి దైవత్వాన్ని అంటే, మీరందరూ కూడా భూ సంబంధమైనటువంటి మనుషుల ద్వారా వచ్చారు, కానీ నేను భూ సంబంధమైనటువంటి ఏ మనుషుని ద్వారా రాలేదు. నా యొక్క పుట్టుక, నా ఆరిజిన్, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే పైనుంచి వచ్చాననే విషయాన్ని మరొకసారి ఏం చేయాలనుకున్నాడైనా అక్కడ తను నమ్మి విశ్వసించి ప్రతి సందర్భంలో ప్రక్కనటువంటి శిష్యులుగా పిలువబడినటువంటి ముగ్గురికి ఏం చేయాలనుకుంటున్నాడు అన్నమాట, చూపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి చదువుదామా. 6 దినములైన తరువాత యేసు పేతురుని, యాకోబును అతని సహోదరుని యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రముల వెలుగు వలె తెల్లని వాయను. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తూ కొన్ని విషయాలు మనకు బాగా అర్థమవుతాయి. మనము ప్రభువుతో ఎక్కువగా గడిపినప్పటికీ ఒకటి మాత్రమే ప్రకాశిస్తుంది, మిగతా మాత్రం ప్రకాశించు. ఏంటి చెప్పాలా? ముఖం మాత్రమే ప్రకాశిస్తుంది, బట్టలు అట్లానే ఉంటాయి. మోషే దేవునితో 40 దినాలు కొండ మీద గడిపినప్పుడు మోషే ముఖము ప్రకాశించింది, వస్త్రాలు మామూలే. అయితే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క ప్రభు యొక్క మరి ముఖము వస్త్రములు కూడా చూస్తే ఎలా మారిపోయినాయి అంటే, ముఖము ఎలా మారింది? సూర్యుని వలె ప్రకాశవంతంగా మారిపోతే ఆయన వస్త్రములు ఎలా మారినంట? వెలుగు వలె. ఆ వస్త్రములంట ఈ భూమిపై ఎవడు కూడా మరి శుద్ధి చేసినా కూడా అంత తెల్లగా చేయలేనంత వెలుగు వలె మారిపోయింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మరొకసారి తన యొక్క దైవత్వాన్ని ఎందుకు చూపిస్తున్నాడంటే, నేను పరము నుంచి భూమిపైకి వచ్చినాను, నేను సర్వశక్తి గల దేవుడను, నా ద్వారానే ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకోవాలి,
నన్ను మీరు ఎప్పటికీ కూడా గుర్తించుకోవాలి, ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు, ఎప్పటికీ కూడా నన్ను విడిచిపెట్టకూడదు అనే ఒక విషయాన్ని తన శిష్యులకు దేవాతి దేవుడు చెప్పకనే చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక చోట మాట ఉంటుంది, ఏమనంటే అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయము 22-23 వచ్చిన చదవండి ఒకసారి. మోషే ఇట్లా, నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులను మీ కొరకు పుట్టించును, ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమవును. అయితే ఇక్కడ ఈ మాట తీసుకుని చాలామంది ప్రవక్తగానే చూస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో అన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఒక ప్రవక్తగా, యాజకుడిగా, దేవుని కుమారుడిగా అన్ని కోణాల్లో మనం చూసినట్లయితే అన్నిటినీ నెరవేర్చినటువంటి వాడు ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడే. మోషే చెప్తున్నాడు, నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టిస్తాడు. అయితే మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే మీరు ఆయన మాట వినాలి. వినకపోతే ఏమవుతారో, నాశనం అని చెప్పట్లే, సర్వనాశనం అయిపోతాం. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. మనము నాశనము కాకోకుండా ఉండటానికి నజరేతు వాడిగా పిలబడినటువంటి నిత్యుడకు తండ్రిగా ఉన్నటువంటి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడన్నమాట? పరమ నుంచి భూమిపైకి వచ్చాడు. ఇప్పుడు ఆ మత్తయి సువార్తలోనే 5వ వచనం చదవండి. అతడు ఇంకను మాట్లాడుచున్నగా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. మోషే చెప్పాడో, మోషే చెప్పింది చదివారా లేదని చెప్పేసి మేఘములో ఉండి ఎవరు చెప్తున్నారు ఈ మాట? తండ్రి చెప్తున్నాడు, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఆ మేఘములో నుంచి ఆ దేవాతి దేవుడే ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేనే ఆనందిస్తా ఉన్నాను. నేనే ఆనందిస్తా ఉంటే మీరు ఇంకను కూడా ఆనందించాలి. ఈయన మాట వినాలి, ఈయన మాటకు లోబడాలి, ఈయన చెప్పింది చెయ్యాలి. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేస్తే సమాధానం కలిగి, సమృద్ధి కలిగి, సంతోషంగా జీవిస్తాం. కానాను విందులో మొట్టమొదటి అద్భుతమైన కార్యం చేసినప్పుడు మరియ తల్లి ఒకే ఒక్క మాట అక్కడ ఉన్న వారితో చెప్పింది, ఏమనంటే ఆయన ఏం చెప్తాడో మరి చేయండి. ఆయన చెప్పాడు, మీరు నీళ్లను ఆ యొక్క బాణలో నిండుగా అస్సలు ఎలుతనేది లేకుండా నింపండి అంటే వాళ్ళు ఎంతో విశ్వాసంతో ఏం చేస్తారన్నమాట, ఆయన చెప్పింది చెప్పినట్లు చేశారు. నీళ్ళు నింపిన తర్వాత ఆయన వచ్చి ఆ నీళ్ళ దగ్గర నిలబడి అందులో చేయి పెట్టి ఇలా తిప్పి ఈ నీరు ద్రాక్షరసముగా ఊనుగా అని చెప్పేసి అనలా. ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని వెళ్ళాలి. వాళ్ళు ఎంత విశ్వాసులు! అదే మాట ఇప్పుడు ఎవరైనా చెప్తే నన్ను యదం చేయడానికా అంటాం. సింపుల్ ఒక మాట అనమా, నన్ను యదం చేయడానికా, నేను ఒక్కడే దొరికానే నీకు అని చెప్పేసి. అయితే వాళ్ళు విశ్వాసంతో ఆయన చెప్పింది చెప్పినట్టు చేశారు కనుక వారు ఆ అద్భుతాన్ని చూడగలిగారు. ఇక్కడ మేఘములో నుంచి ఆ దేవాతి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడనమాట, అక్కడ ఉన్నటువంటి శిష్యులకు తెలియపరుస్తున్నాడు. ఆయన రూపాంతరం చెందుట మాత్రమే కాదు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి అని చెప్పేసి ఆయన దైవత్వాన్ని ఎవరికి చూపిస్తూ వచ్చాడనమాట, తన శిష్యులకు చూపించాడు. హల్లెలూయా. మనము ఒక మాట మనం చదివితే 1 జాన్
చాప్టర్ 1 verses 5. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగు అన్నాడో ఆయన యందు చీకటి ఏ మాత్రమును లేదు. హల్లెలూయా. ఈ సాక్ష్యము ఎవరిస్తా ఉన్నారో, ఆ ముగ్గురులో ఒకడైనటువంటి యోహాను ఇస్తా ఉన్నాడు. రెండవది 2 Peter 1:18 చదువుదాం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. దేవుని స్తోత్రం. ఆ శబ్దం అని విన్నారు, ఆయన రూపాంతరం చెందుట కన్నులా చూశాను. అందుకే వారు పత్రికలు రాసేటప్పుడు ఏమని సంబోధిస్తారంటే, మా కన్నులు దేనినైతే చూచావో, మా చెవులు దేన్నైతే విన్నావో, మా చేతులు దేన్నైతే తాకవో దాని గురించి మీరు సాక్ష్యం ఇస్తున్నాను. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయన దైవత్వాన్ని వారు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఆయన యొక్క దైవత్వాన్ని. ఎక్కడ ఉన్నారు అందరూ? హల్లెలూయా. ఎక్కడ ఉన్నారు అందరూ? హల్లెలూయా చెప్పండి. మీరు ఎక్కడ ఉంటారు? కానీ నేను చెప్పేది ఎప్పుడే ఎక్కడికి వెళ్తారు? హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్తారు. నిద్రపోతున్న వారందరూ కూడా మంచి అలర్ట్గా ఉన్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే అక్కడ ఆయన యొక్క దైవత్వాన్ని ఏం చేస్తున్నాడు అన్నమాట, ఆయన చూపిస్తున్నాడు మరొకసారి. ఎందుకంటే మానవులు కనుక శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, ఇరుకు కలిగినప్పుడు, అభ్యంతరాలు కలిగినప్పుడు ఏం చేస్తామంటే ఖచ్చితంగా విడిచి వెళ్ళిపోయే స్వభావం. దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకము పొంది ఫైర్ అనాయింటింగ్ పొందుకొని దేవుని పరిచర్యకు దూరం అయిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. మన కళ్ళతోటి చూస్తూ ఉన్నాం. వారు ఆ అభిషేకాన్ని పొందుకున్నప్పుడు యేసే దేవుడు, యేసుతోనే నా జీవితము, ఆయనకు వేరుగా నేనేమీ చేయలేనని చెప్పి సాక్ష్యం ఇచ్చి ఆయన కొరకు నిలబడి కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత తప్పిపోయి మొత్తానికి దేవునికి వేరైపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఆయన ఎందుకు తన దైవత్వాన్ని చూపిస్తున్నాడంటే, తన శిష్యులు ఎవ్వరు కూడా ఆయనకు వేరైపోయి వెళ్ళిపోవడము ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆ దేవాతి దేవుడు తన యొక్క దైవత్వాన్ని ఏం చేస్తున్నాడు అన్నమాట, తన శిష్యుల ముందు చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. కీర్తనకారుడు ఒక మాట అంటాడు, 104 కీర్తన 2వ మాట, వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు, తెరను పరిచినట్టు ఆకాశ విశాలమని నీవు పరిచిన అంటాడు. హల్లెలూయా. ఆయన వస్త్రం వల్లే ఏం కప్పుకున్నాడు అనమాట, వెలుగు. ఆయన వెలుగే అన్నాడు. ఆయనను వెంబడిస్తున్నటువంటి మనం కూడా ఆ వెలుగులో భాగమే ఉండాలని చెప్పేసి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే మరొకసారి ఏం చేస్తాడంటే, నేను వెలుగై ఉన్నాను, ఈ లోకానికి వెలుగుగా వచ్చాను, నన్ను మీరు సమీపించాలన్నా, నాలో మీరు మరి ఐక్యపరచబడాలన్నా ఈ వెలుగు సంబంధులుగా ఉంటేనే అని చెప్పేసి దేవాతి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, తను ఏమై ఉన్నాడో మరొకసారి తన శిష్యులకు కనుపరచడానికి ఇష్టపడుతున్నాడు అనమాట. దానియేలు ఒక దర్శనాన్ని చూసి ఒక మాట చెప్తాడు. దానియేలు గ్రంథంలో 7:9 ఇంకా సింహాసనములను వేటు చూచి తిని మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు పరిశుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెనని చెప్తాడు అనమాట. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో అనేకులు దర్శనం ద్వారా ఎవరిని చూస్తారంటే యేసుక్రీస్తుని చూస్తారు. అయితే శిష్యులకు కలిగినటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, వారు ప్రత్యక్షంగా చూస్తారు. వాళ్ళు దర్శనంలో చూస్తే వీళ్ళు ప్రత్యక్షంగా చూస్తారు. ఆయన తన యొక్క ప్రత్యక్షతను ఆ కొండపైన
మరి మోషే ఏలియా వచ్చి మాట్లాడుతున్నా తన తండ్రి తన గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి ప్రతి విషయాన్ని వారు చూడగలిగే కృపను దేవుడు వారికి అనుగ్రహించాడు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, ఇక్కడే మనము ఏం కట్టేద్దాం, కొండలపైన గుళ్ళు కట్టే అలవాటు అనమాట. హల్లెలూయా. కొండపైన ఏం కట్టేద్దాం అనుకున్నాడు అన్నమాట, 3 గుళ్ళు కట్టేద్దాం అనుకున్నాడు ముగ్గురికి. దేని యొక్క కృపల్లో అప్పుడు కట్టలేదు, కానీ ఇప్పుడు కట్టారు. ఇప్పుడు చర్చ్ ఉంది అక్కడ చర్చ్ ఉంది. ఎందుకు ఉందంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరం చెందారు అని ఒక ఆనవాళ్ళు అనేది మనకి కావాలని చెప్పేసి ఎప్పుడైతే కట్టడం జరిగిందన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఆయన ఎందుకు రూపాంతరం చెందాడంటే ఆయన తన యొక్క దైవత్వాన్ని కనుపరచుట కొరకు. రెండోది ఏంటంటే ఆయన దైవ కుమారుడు అని చెప్పేసి వీరు ఎప్పుడైతే మరి విశ్వసిస్తారో ఇంకా వారి మరణానంతరము కూడా, ఆ మరణం వరకు కూడా ఏం చేస్తారన్నమాట, ఆయన గురించినటువంటి సాక్ష్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మనము దేవుడి గురించి పర్ఫెక్ట్గా తెలుసుకుంటేనే కదా ఇతరులకి చెప్పగలం. మనమే అర్రకొర విశ్వాసంతో, అర్రకొర నాలెడ్జ్ తోటి ఉంటే ఆ దేవుని గురించి సాక్ష్యం ఇవ్వలేం. ఈరోజు నేను ఇక్కడుండి బైబిల్ గురించి నేను నమ్మినటువంటి దేవుని గురించి నేను సాక్ష్యం ఇవ్వగలను. ఎందుకు నేను ఇవ్వగలనంటే దేవుడు నాకు బోధించాడు, దేవుడు నాకు రుజువుపరిచాడు. ఆయన సజీవమైనటువంటి దేవుడని, ఆయన మాట్లాడే దేవుడని, ఆయన ప్రతీదీ కూడా చూస్తున్న దేవుడని, మనం చేసే ప్రతి దానిని బట్టి మనకి తీర్పు తీర్చే దేవుడని ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు రుజువుపరిచాడు. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా యేసుక్రీస్తుకి వేరుగా జీవించలేను. మానవునిగా కొన్ని విషయాలు మిస్టేక్స్ అనేది కామన్గా చేయొచ్చు, చేసేయడానికి అవకాశం ఉంది. నేనేనా? ఎందుకంటే శరీర సంబంధం కనుక. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే ఆత్మకును శరీరమునకును ఏం జరుగుతుందంటాడు, ఒక పెద్ద పోరాటమే జరుగుతుంది. ఈ పోరాటంలో కొన్నిసార్లు నా శరీరమే ఏం చేస్తుంది అంటాడు, నా ఆత్మను జయించేస్తుంది. నా ఆత్మేమో నీ సన్నిధి పట్ల, నీ పట్ల, నీ ఉద్దేశంలో నెరవేర్చాలని చెప్పి కోరుకుంటా ఉంటే నా శరీరం ఏం చేస్తుంది అనమాట, లోకంలో చూచిన వాటిని, లోకంలో విన్న వాటిని, లోకాన్ని మరి చూచి ఆనందించాలని, లోకాన్ని జుర్రుకోవాలని చెప్పేసి నా శరీరం కోరుకుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు నా శరీరం చెప్పినట్లుగానే నేను కూడా కొన్నిసార్లు పడిపోతున్నాను. మానవులం కనుక ఎంత పరిశుద్ధాత్మతో నిండుకున్నప్పటికీ కూడా కొన్ని కేసెస్లో అసూయ, జలస్, కొన్నిసార్లు షార్ట్ టెంప్టేషన్లో కాని మాట పలకడానికి మోషేనే ప్రేరేపించారు. ఎవరు ప్రేరేపించారు? ఇశ్రాయేలు ప్రేరేపించేసరికి బండతో మాట్లాడాల్సిన వాడు అంతకుముందు బండను కొట్టినటువంటి ఎక్స్పీరియన్స్తో ఏం చేశాడన్నమాట, దబ్బా అంట 2 దెబ్బలు వేసాడు. ఆ దెబ్బలు వేయడానికి ముందు ఏమన్నాడంటే, ద్రోహులారా, ఈ ఒక్క మాట దేవునికి నచ్చలే. ఆ ఒక్క మాట దేవునికి నచ్చకపోయినప్పటికీ ఆయన 40 సంవత్సరాలు శ్రమ పడినటువంటి మోషేను కళ్ళతోనే చూస్తావు కానాను కానీ కాలు పెట్టలేమన్నాడు. ఒక్క మాట అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా, ఈ భూమి పైన వాగ్దాన దేశంలోనికి అడుగు పెట్టినాడు, కానీ పరలోకానికి తీసుకుని వెళ్ళాడు. అంతకుముందు చేసిన త్యాగాలన్నీ కూడా ఏమైపోయినాయి అనమాట, వృధా అయిపోయినాయి. అంతకుముందు ఎన్నోసార్లు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తీసేసి, మోషే నీ నుంచి ఒక మంచి జనాంగాన్ని తీసుకుని వస్తానంటే మోషే ఒప్పుకోలే. ఇశ్రాయేలు ప్రజలను శిక్షించడానికి బదులుగా వాడిని రక్షించి నీ గ్రంథంలోంచి నా పేరు తీసేసాయి.
ఈ జీవ గ్రంథంలోంచి నా పేరు తీసేసే అన్నటువంటి త్యాగపూరితమైనటువంటి కార్యాలు ఏమీ కూడా గుర్తుపెట్టుకోలేదు దేవుడు. ఒక్క మాట, మానవులుగా మనం షార్ట్ టెంప్టేషన్లో మన కాని మంటలు పలకడానికి, చూడడానికి, వినడానికి ఎన్నో రకాల అవకాశాలు ఉన్నాయి. కానీ వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నువ్వు చేసింది తప్పు అని చెప్తాడు. అది ఎప్పుడైతే ఆ స్వరాన్ని వినగలుగుతామో వినిన వెంటనే అక్కడ పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. అలా చేయడం ద్వారానే ఈరోజు వరకు కూడా ఆయనకి మనకి ఏముందనమాట, ఒక సంబంధం అనేది ఉంది. లేకపోతే ఏమేదనమాట ఉండేది కాదు. అపోస్తలులను దేవుడు వారు ఎన్నుకున్న నాటి నుంచి కూడా ఆయన అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తూనే చివరిగా తన యొక్క మరణానికి ముందు, ఆయన మరణించిన తరువాత వారు ఆయన యందు విశ్వాసము కోల్పోకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడనమాట, తన యొక్క దైవత్వాన్ని చూపించాడు. అది చూసినటువంటి వారు కూడా ఏమయ్యారో? శిలువ మరణం తర్వాత తప్పిపోయారా లేదా? వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? మరలా పాత జీవితంపై వెళ్ళిపోయారు. మరలా చేపలు పట్టడం కోసం వెళ్ళిపోయారు. అందుకే మనం పాడతాం, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. పాడనమ్మా. జిల్లెనా పడవా. పాప రాత్రంతా కూడా పడవలో ఏం చేశారు? మట్టిలో ఏం చేశారు? వలలు వేశారు. ఏ రోజైతే ప్రభు పిలిచాడో ఆ రోజున వలలు విడిచిపెట్టారో, ఏ రోజైతే ప్రభు చనిపోయి ఆయన సమాధిలో పెట్టారో అంతే. ప్రభు చెప్పిన మాటలు, ప్రభు చేసినటువంటి అద్భుత కార్యాలు, ప్రభు రూపాంతరం చెందినటువంటి అన్నిటినీ కూడా ఏం చేశారన్నమాట, విడిచిపెట్టారు. మానవులం కదా, ఏంటి మానవులం కదా, మర్చిపోవట మానవ నైజం, మర్చిపోవడం మానవ నైజం. ఎంత గొప్ప కార్యం చేసినాను కూడా అది కొన్ని రోజులే. మన తల్లిదండ్రులు మన కొరకు ఎన్నో త్యాగాలు చేస్తారు. ఆ క్షణంలో బాగా గుర్తుంటాయి మనకి. కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏదో అవసరం వచ్చినప్పుడు చీలిదనుకో, ఇక చూడు, ఇక నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయంటే, నువ్వు నాకేం చేసావు, అసలు ఏం చేయకపోతే మనం ఇంత ఎత్తుకెదిగాము కదా. ఇవన్నిటినీ మర్చిపోయి నరంలో నాలుగు ఏం చేస్తానమాట, టక్కుని తిరిగేస్తాం. మన ఆలోచనలు తిరుగుతాయి, మన మాట తిరిగిపోతాయి, మన కాళ్ళు తిరిగిపోతాయి, అన్నీ తిరిగిపోతాయి కనుక అలా తిరగకుండా వాళ్ళని స్థిరపరచడానికి దేవుడు ఏం చేస్తానమాట, తన యొక్క దైవత్వాన్ని వారికి చూపించడం జరిగింది. రెండవది, వారు తెలుసుకున్న తర్వాత ఎప్పటికైనా ఖచ్చితంగా వాళ్ళు ఆయనకు సాక్షులుగా ఉండాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:18 మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువు ఆపచేత ఆ పోలికగానే మార్చబడుచున్నామంటాడు. హల్లెలూయా. ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను ఎలా ప్రతిబింబ చేయాలి? అద్దం వలె. హల్లెలూయా. అద్దంలో మనం చూసుకున్నప్పుడు మన మొహమే కనపడుతుందా, వేరే వాళ్ళ మొహం కనపడుతుందా? మనం ఎలాగున్నామో అలాగే కనపడతాం. అద్దాన్ని నిర్ణయించుకోడు. కొన్ని అద్దాలు ఉంటాయిలే, కొన్ని అద్దాలు కొన్ని తేడాగా కనిపిస్తాయి. అంటే తేడా అంటే లావుగుంటే సన్నగా కనబడ్డా, సన్నగుంటే లావుగా కనబడతాయి, ఇంకా కొన్ని డిఫరెంట్గా. అయితే సరైన అర్థం అయితే ఏం చేస్తుంది అనమాట,
మనం ఎలాగున్నామో అలా. అయితే ఇక్కడ దేవుణ్ణి మనము అద్దం వల్లే ప్రతిఫలింప చేయడానికి మనము ఆయన రూపాంతరము చెందినటువంటి ఆ అనుభవాన్ని చూసినప్పుడు, ఆయన దైవత్వాన్ని మనం గుర్తించినప్పుడు మరి మనము ఆయనకి సాక్షులుగా ఉండాలని చెప్పేసి దేవుడు కోరుకుంటున్నాడు. 2 కొరింథీయులకు రాస్తూ చెప్తాడు 3వ అధ్యాయము 6వ వచనంలో, ఆయన మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకమగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. హల్లెలూయా. అక్షరం ఏం చేస్తుందంట? చంపును కానీ ఆత్మ జీవింపచేయను. హల్లెలూయా. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకి పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలుగజేస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మరి ఆయనకు దర్శనాన్ని చూసినటువంటి వేళలో, ఆయన యొక్క రూపాంతరతను గుర్తించినటువంటి వేళలో మరి ఆయన గురించి ఏమిస్తున్నారన్నమాట? సాక్ష్యం ఇవ్వడానికి దేవాతి దేవుడు కోరుకున్నారన్నమాట. హల్లెలూయా. 3వదిగా మనం గమనిస్తే, ఆయన ఎలాగైతే రూపాంతర అనుభవంలోనికి వెళ్ళాడో, ఆయన ఎలాగైతే వెలుగుగా మరొకసారి తన శిష్యులకు కనిపించాడో, ఆయనను వెంబడిస్తున్న మనం కూడా అలాంటి అనుభవంలోనికి రావాలని చెప్పేసి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు అన్నమాట. మనం కూడా అలాంటి అనుభవంలోనికి వెళ్ళాలి. అలాంటి అనుభవంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నించేయాలి. మనము మోషే దగ్గర నుంచి చూస్తే చాలామంది దేవునితో అత్యధికంగా గడిపినప్పుడు వారి ముఖాలు కూడా ఎలా మారినాయి అనమాట? ప్రకాశవంతంగా మారినాయి. మన ముఖాలు కూడా ప్రకాశవంతంగా ఎప్పుడు మారుతాయి తెలుసా? మనం ఫాస్టింగ్ ఉండి ఉపవాస ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మారుతాయి ముఖాలు. అయితే మన ప్రార్థన తక్కువ, ఫాస్టింగ్ తక్కువ, ముఖాలు మాత్రము ఏమవుతాయి అన్నమాట? ప్రకాశవంతంగా అవగానే చక్కగా బూర్లాగా ఉబ్బుతూ ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. ఆ వెలుగు రాదు. వెలుగు ఎందుకు రాదంటే, వెలుగుతో మనం సహవాసం చేయట్లేదు. మనం ఏం చేయట్లేదు? వెలుగుతో సహవాసం చేయట్లేదు. వెలుగుతో సహవాసం చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ముఖం ఎప్పుడు ప్రకాశించడానికి కారణం ఏంటంటే, ప్రతి రాత్రి కూడా ఆయన ఏం చేస్తున్నాడు అన్నమాట? తండ్రితో గడుపుతున్నాడు. మోషే ముఖము ప్రకాశించడానికి అక్కడ ఉన్నటువంటి పాలినటువంటి జనాలందరూ కూడా చూడలేకపోవడానికి గల కారణం అంటే, 40 రోజులు ఏం లేదనమాట, ఆయనకి అన్నం లేదు, ఆహారమో లేదు, నీళ్లు తాగలేదు. మన ఫాస్టింగ్లో పొద్దున్న సాయంకాలం నీళ్ళు తాగకుండా ఉండాలంటే ఎక్కడ చచ్చిపోతామో అనుకుంటా. హల్లెలూయా. భయం వచ్చేస్తుంది. అయితే దేవుని మీద భారం వేసి నిజంగా ఉపవాసం ఉంటే దేవుడు ఆ శక్తిని ఇస్తాడు. చేయడానికి ప్రయత్నం చేయండి. ఉపవాస ప్రార్థన అనేది చాలా చాలా శక్తినిచ్చే ప్రార్థన. ఏమిచ్చేది? శక్తినిచ్చే ప్రార్థన. రూపాంతరము చెందటానికి ఉపవాసము చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మోషే కొండపైన దిగి వస్తున్నప్పుడు ఆ మాట చేద్దాం ఒకసారి. నిర్గమకాండం 34:29 నుంచి. మోషే సీనాయి కొండ దిగిచుండగా శాసనము గల 2 పలకలు మోషే చేతిలో ఉండను. అతడు కొండ దిగిచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు ఆయన ముఖము ప్రకాశించిన సంగతి. హల్లెలూయా. ఎవరు మాట్లాడుతున్నప్పుడు? దేవుడు మాట్లాడుతున్నప్పుడు అంట ఏమైందనమాట? ముఖము ప్రకాశించిన సంగతి మోషేకి తెలీదు. మోషే మామూలుగానే వస్తూ ఉన్నాడు. మామూలుగా వస్తూ ఉంటే ఇశ్రాయేల్ అందరూ కూడా భయపడుతూ ఉన్నారు. ఏంటి, మన మోషేనా? మన కోసం కొండెక్కిన మోషేనా అంటే, మోషే అంత ఇదిగా ముఖం ఏమైందనమాట? ప్రకాశిస్తాం. వెలుగు. దేవుని సన్నిధిలో తను గడుపుతున్నప్పుడు, దేవుడు తనతో మాట్లాడుతున్నప్పుడు ముఖం ఏమవుతుందనమాట? ప్రకాశిస్తుంది. దేవుడు మనతో మాట్లాడే అనుభవం కలిగి ఉంటే మనం ప్రకాశించే వారుగా ఉంటాం అన్నమాట. ఏంటి? దేవుడు మనతో మాట్లాడే అనుభవాన్ని కలిగి ఉంటే మనం ప్రకాశించేవారు ఉంటాం. మనమే మాట్లాడుతున్నా ఆయన మాట్లాడట్లేదంటే మనము ఆయనకి సమీపస్తులుగా లేము.
పెదవులతోటి మనము ఆయనను ఆరాధిస్తున్నాం, కానీ మన హృదయం ఇంకనూ చాలా దూరముగా ఉంది, చాలా ఎడముగా ఉంది. అలాంటి స్థితి నుంచి మనము దేవునికి దగ్గర అవడానికి, దేవునికి దగ్గరైనప్పుడు మనం దేవునితో సంభాషణ చేస్తున్నప్పుడు దేవుడు కూడా మనతో మాట్లాడతాడు. అప్పుడు ఏమవుతుందంటే మనము కూడా ప్రకాశిస్తాం ఆయన వలె. యాక్ట్స్ చాప్టర్ 6:15 ఒకసారి చదువుదామా? సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వల్లే వారికి కనపడెను. దేవదూత ముఖం వల్లే కనబడుతుంది. ఎవరి ముఖము? స్టీఫెన్ది. స్టీఫెన్కి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే దేవుని యందు విశ్వాసం, దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకముగా దేవుని పరిచారకుడిగా ఉండటానికి అపోస్తలుల చేత ఎన్నిక చేయబడినటువంటి వాడు. అలాంటి స్టీఫెన్ దేవునితో మాట్లాడే అనుభవం కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఆత్మ తనలోనికి వచ్చి తన ద్వారా ప్రజలతో మాట్లాడే అనుభవంలో నడిపింపబడుతున్నటువంటి వ్యక్తి అన్నమాట. అలాంటి మరి విశ్వాసము, భక్తి, భయము కలిగినటువంటి వ్యక్తి కనుకనే తను మాట్లాడుతున్నప్పుడు ఎలా కనిపిస్తున్నాడు అన్నమాట? వాళ్ళకి దేవదూత వలె కనబడుతున్నాడు అన్నమాట. దేవదూత వలె. ప్రసంగికారుడు ఒక మాట అంటాడు, ఏమనంటే 8వ అధ్యాయము 1వ వచనం, జ్ఞానులతో సమలైన వారెవరు, జరిగి వాటి భావన ఎరిగిన వారెవరు, మనుషుల జ్ఞానం వారి ముఖమునకు తేజస్సునిచ్చును, దానివల్ల వారి మోటుతనం మార్చును. చాలా చక్కటి మాట. మనిషిలో జ్ఞానాన్ని పొందుకుంటేనే వారి ముఖం ఏమవుతుందంట? తేజస్సునిస్తుంది. దానివల్ల ఏం మార్చబడుతుంది? మోటుతనం. మనము ఏదైనా విషయాన్ని ఎవరికైనా చెప్పినప్పుడు వాడు అలా చేయకోకుండా వెరైటీగా చేశాడు అనుకో, నష్టాన్ని కలిగజేసే విధంగా, ఏరా నీకు జ్ఞానం లేదా, నీకు బుద్ధి లేదా అంటాం. ఏం లేదని అంటే చేయాల్సిన పని చేయాల్సిన రీతిలో చేయకోకుండా, ఒరే నీళ్ళు పట్టుకురారంటే వాడు బట్టలో మూట కట్టుకుని వచ్చాడు అనుకో, ఉంటాయా నీళ్ళు? ఏరా నీకు బుద్ధి ఉందా లేదా, అక్కడ బాటిల్ ఉంది లేదా, అక్కడ ఏదో పాత్ర ఉంది, ఆ పాత్రతో తీసుకుని రావచ్చు కదా అని చెప్పేసి. ఎందుకనంటాం అంటే వాడు చేసిన పని చేయాల్సిన రీతిలో చేయలేదు కనుక. అయితే మరి మన జ్ఞానము మనకి ముఖములో ఒక తేజస్సునిచ్చేదిగాను, మన మోటుతనాన్ని మార్చేదిగా ఉంటే, మరి మనకు జ్ఞానాన్ని ఇచ్చి, మనకు జీవాన్ని ఇచ్చి, సమస్తమును కూడా ఆయనలో లీనము చేసుకున్నటువంటి ఆయన మనలోకి వస్తే మనం ఎలా మారుతాం? జ్ఞానమే మనుషులకు ఏమిస్తే ముఖానికి తేజస్సునిచ్చి మోటుతనాన్ని మార్చేస్తే, మరి జ్ఞానమునకు మూలమైన వాడు, సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి ఆ దేవాతి దేవుడు మనలోకి వస్తే మనం ఎంత ఇదిగా ట్రాన్స్ఫార్మ్ అవుతాం, ఎంత ఇదిగా మార్పు చెందుతాం, ఎంత ఇదిగా చెందుతాం. కంప్లీట్గా బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అనే మాట అనేది మనలో మనం చూసి ఇతరులు చెప్పే విధంగా మారుతాం అన్నమాట. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే, క్రీస్తుని ఎరుగక మునుపు జీవితము ఈ లోకానుసారంగా పాపంలో ఇతరులకు ద్రోహం చేసే విధంగా, ఇతరులను మోసం చేసే విధంగా, ఇతరులకు కీడి చేసే విధంగా ఉంటే, క్రీస్తుని ఎరిగిన తర్వాత ఇతరుల కొరకు అవసరమైతే ప్రాణాన్ని త్యాగం చేయడానికేను, ఇతరులకు సహాయపడడానికి, ఇతరులు మేలు కోరుకోవడానికి, అన్ని విధాలా కూడా క్రీస్తులాగా పరిపూర్ణత చెందటానికే క్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన బాహ్యంగా మనం చూసినప్పుడు దైవత్వము గురించినటువంటి రూపాంతరం మనము చూస్తున్నాం, కానీ మనందరం కూడా మనము ఆత్మీయ స్థితిలో రూపాంతరం చెందాలి, మన ఆలోచన విధానంలో రూపాంతరం చెందాలి, ఈ లోకానుసారంగా జీవించే విధానంలో రూపాంతరం చెందాలి. వీటన్నిటినీ కూడా మనం ఎప్పుడైతే మరి రూపాంతరం చెందటానికి ఎప్పుడైతే సమయం ఇస్తామో, మనము ఆ క్రీస్తు ఎలాగైతే కొండపైన రూపాంతరం చెందినప్పుడు వెలుగుగా కనబడ్డాడో, మనం అనేకులకు వెలుగుగా కనబడతాం. మనం అలా వెలుగుగా ఉండాలని చెప్పేసి దేవుని యొక్క ఆశ. ఆయన కొండ మీద చెప్పిన ప్రసంగంలో కూడా, మీరు లోకమునకు
వెలిగి ఉన్నారు. మనం లోకానికి వెలిగి ఉన్నాం. ఆయన మనల్ని వెలిగించాడు, ఆ వెలుగులోనికి నడిపించాడు. ఆ వెలుగును కలిగినటువంటి మనము ఇంకా ఆ చీకటి సంబంధపడ్డాడు ఎటువంటి మరి ఆ పాప సంబంధమైనటువంటి క్రియలు చేయకోకుండా వెలుగు సంబంధులుగా ఉంటూ ఆ వెలుగును గురించి మనము సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు ఆశిస్తుందని ఈ రూపాంతర సండే రోజున మనము గుర్తించుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆయన యొక్క దైవత్వాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ దైవత్వం గురించి మనం ఏం చేయాలన్నమాట? సాక్ష్యం ఇవ్వాలి. ఆయన ఎలాగైతే మరి రూపాంతర చెందాడో వారి ముందు మనం కూడా అనేకుల ముందు క్రీస్తుని కలిగి ఉన్నటువంటి రూపాంతర చెంది అనేకులకు వెలుగుకరంగా మారదాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి